హలో అండి, నేను మీ షోఫర్ మూవీ రివ్యూస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి మ్యాడ్ స్క్వేర్ మూవీ గురించి. అండ్ మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుందండి, మ్యాడ్ మూవీకి సీక్వెల్ కింద ఈ మూవీ అయితే వస్తుంది. అండ్ ఈ మూవీ మనకి కంప్లీట్ కామెడీ జోనర్ అనమాట. అండ్ స్టోరీ మీద అయితే అంత కాన్సన్ట్రేట్ చేయలేదు, కొన్ని కొన్ని లాజిక్స్ని అయితే పక్కన పెట్టేయాలి మూవీ చూడడం కదా మనం. అండ్ కంప్లీట్గా ఫ్యామిలీ కాకుండా ఒకసారికి ఫ్రెండ్స్ తోటి సరదాగా చూసే మూవీ మనకి మ్యాడ్ స్క్వేర్. అండ్ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఒకటి రెండు సీన్లు తప్ప మిగతావన్నీ ఫ్యామిలీతో చూడొచ్చండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. అండ్ స్టోరీ ఏంటంటే మన లడ్డుగడికి అయితే పెళ్ళి అయితే సెట్ అయ్యింది అనమాట. అండ్ ఆ తర్వాత ఏమైంది, మన వాళ్ళు గోవా ఎందుకు వెళ్ళారు, గోవా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది మూవీ అనమాట. అండ్ మూవీ ఎలా ఉందంటే బాగుందండి, కంప్లీట్గా అని చెప్పలేం కానీ మ్యాక్సిమం చాలా ప్లేస్లోనైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎక్కడా బోర్ కొట్టుకున్నా మ్యాక్సిమం సీన్స్లో నవ్వుకుంటూ కొన్ని కొన్ని సీన్స్ దగ్గర చిన్న చిన్న కామెడీస్లోనే అర్రే భలే ఉంది. అండ్ ఈ మూవీలోని మెయిన్గా మనకి ఫస్ట్ హాఫ్లో కామెడీ అంత ఎక్కువగా పండలేదు, కానీ సెకండ్ హాఫ్ కామెడీ అయితే చాలా బాగా సెట్ అయిందండి గోవాలోనైతే. అండ్ సునీల్ గారు ఉంటారండి, సునీల్ గారు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారనమాట. వింటేజ్ సునీల్ గారిని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఈ మూవీలోనైతే నాకు. అండ్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే కొన్ని ప్లేస్లోనే కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించింది, కానీ మ్యాక్సిమం ఆఫ్ ప్లేస్లోనే చాలా బాగా చేశారనమాట. లడ్డు గారిది అండ్ డీడీది పెర్ఫార్మెన్స్ అయితే బాగున్నాయి. అండ్ మిగతా వాళ్ళవి అంత ఎక్కువ స్కోప్ అయితే లేదు, స్కోప్ ఉన్నంత వరకు బాగానే చేశారనమాట. అండ్ సాంగ్స్ వాజ్ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి ఈసారి. అండ్ ఈసారి ఈ వీకెండ్కి మీ ఫ్రెండ్స్ తోటి సరదాగా వెళ్ళి మంచిగా నవ్వుకొని మంచిగా చిల్లే వచ్చేసే మూవీ అండి ఈ మ్యాడ్ స్క్వేర్ అయితే. పక్కనే థియేటర్స్లో అయితే రన్ అవుతుంది, వెళ్ళి సరదాగా ఫ్రెండ్స్తో చూసేయండి, మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 3 స్టార్స్ అండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.